హలో ఎవ్రీవన్. ఇప్పుడు ఒక చక్కని కథను విందామండి. ఒక ఊళ్ళో ఇరుగు పొరుగున రామయ్య, కృష్ణయ్య అని ఇద్దరు స్నేహితులుంటారు. ఈ కృష్ణయ్య గారికి చాలా రోజులు పిల్లలుండరు. ఆయన పిల్లల కోసమని ఎన్నో పూజలు చేస్తారు. అలా చెయ్యగా ఆయనకి ఒక అమ్మాయి పుడుతుంది. ఆ అమ్మాయిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుతారు. ఆ అమ్మాయి పెళ్ళిడికొస్తుంది. ఆ అమ్మాయికి మంచి సంబంధం వెతికి పెళ్లి ముహూర్తం నిర్ణయిస్తారు. ఆయన కూతురు పెళ్ళికి ఊళ్ళో అందరినీ భోజనానికి పిలవాలని, చాలా మంచి భోజనం పెట్టాలని కోరికుంటుంది. ఆ సంగతి పక్కనే తన ఫ్రెండ్ రామయ్య తోటి చెప్తారు. ఇలాగ మంచి వంట వాళ్ళని మాట్లాడి మంచి భోజనం తయారు చేయిద్దాము అని. ఆయన ఆ పెళ్ళికేమో ఒక 1000 మందిని పిలుస్తారు. వంటాయనతోటి అంటారు, మంచి భోజనం తయారు చేయాలండి 1000 మందికి అంటారు. అంటే వంటాయన అంటారు, ఏమండి అలా 1000 మందిని పిలుస్తారు కానీ పెళ్ళికి అంతమంది రారండి. ఒక 600 మంది రావడమే చాలా ఎక్కువ. 600కి చేస్తే సరిపోతుంది అంటారు. ఈయన ఎందుకైనా మంచిదని ఒక 800 మందికి చేయించండి వంట అంటారు. అలాగా మంచి గుమగుమలాడే ఆహార పదార్థాలన్నీ తయారవుతాయి. పెళ్ళి చక్కగా అవుతుంది. పెళ్ళవగానే భోజనాల టైంకి చూసుకుంటే ఈయన పిలిచిన మొత్తం అందరూ వస్తారు. ఆ మండపంలో 1000 మంది ఉంటారు. ఆహార పదార్థాలు 800 మందికి తయారు చేయించారు. వెంటనే ఆయన కొంచెం భయపడతారు. తన ఫ్రెండ్ రామయ్య తోటి అంటారు, చూడు 1000 మంది వచ్చారు, 800 మందికి ఆహారం వండించాము, ఇప్పుడు టైం కూడా లేదు ఎక్కువ వండించడానికి, నువ్వే ఏదో ఒక ఉపాయం చెయ్యాలి అంటారు. వెంటనే ఈయనంటారు, మనం వండించిన ఆహార పదార్థాలు వృధా చేయకుండా తింటే 1000 మందికి సరిపోయి ఇంకా మిగులుతాయి కూడా. కానీ ప్రతి వాళ్ళు ముందు భోజనానికి వెళ్ళిన వాళ్ళు ఆ ప్లేట్స్ నిండా వడ్డించుకుని వృధా చేసేస్తూ ఉంటారు. దానివల్ల ఆహారం చాలదు తప్ప, లేకపోతే అందరికీ సరిపోతుంది అంటారు. నువ్వేదో ఒక ఉపాయం ఆలోచించు అని చెప్తారు ఈయన. వెంటనే రామయ్య గారికి ఒక చక్కటి ఉపాయం తడుతుంది. ఆయన మైక్ తీసుకుని, ఇవాళ మీరందరూ పెళ్ళికి వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాడు కృష్ణయ్య. ఆయన మీకందరికీ ఈ పెళ్ళి గుర్తుండిపోవాలి అని చెప్పి ఒక చిన్న లక్కీ డిప్ లాంటిది పెడుతున్నారు ఆయన. ఎవరైతే ఆహారం వృధా చేయకుండా, అసలు ఒక్క మెతుకు కూడా వృధా చేయకుండా తింటారో వాళ్ళందరి పేర్లు రాసి లక్కీ డిప్ తీసి ఒక బంగారపు ఉంగరాన్ని బహుమతిగా ఇస్తాము అని చెప్తారు. వెంటనే అందరూ చాలా సంతోషిస్తారు. ఒక్క మెతుకు కూడా వదలకుండా చక్కగా తింటారు. ఆహారం 1000 మందికి సరిపోతుంది, ఇంకా కూడా చక్కగా మిగులుతుంది. అందరూ ఆయన్ని కమ్మటి భోజనం పెట్టారు అని చెప్పేసి చాలా పొగుడుతారు. అప్పుడు అది లక్కీ డిప్ తీసి అందులో ఒకళ్ళ పేరు వస్తుంది. వాళ్ళకి ఆ ఉంగరాన్ని బహుమతిగా ఇస్తారు. ఈరోజు పెళ్ళిళ్ళల్లోనండి ఎక్కడ చూసినా విపరీతంగా ఆహారం వృధా అయిపోతుంది. ప్లేట్స్ ఎంత ఆహారం వండుతారో అంత డస్ట్బిన్స్ నిండిపోతున్నాయి. అలాగా ఆ వృధా అరికడితే చాలా బాగుంటుంది. ఈ ఉపాయము, ఈ కథ నాకు చాలా నచ్చిందండి. నాకు రచయిత పేరు గుర్తులేదు, నేను ఫేస్బుక్లో చదివాను. ఆయన 2 పక్షుల పేర్లు చెప్పి ఇదే కథని చెప్పారు. ఆ రాసిన రచయితకు కూడా చాలా చాలా నమస్కారాలు. ధన్యవాదములు.